ఏ తప్పు చేయరా ఆయన చేసిన సేవలన్నీ మర్చిపోయి ఏ కుర్చీలు టేబుళ్లు చైర్లు ఏంట్రా మీరు మాట్లాడింది, ఏంట్రా మీరు పెట్టింది, ఏంట్రా మీరు అవమానం చేసింది, అవమానపరిచి కించపరిచి చంపేసి చనిపోయేటట్టుగా ప్రోత్సహించినటువంటి పార్టీ ఆనాడున్నటువంటి పార్టీ, ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి, ఆనాడున్నటువంటి ఆంబోతు అనేక రకాలుగా హింసించి వేటాడి ఆయన్ని భూమి మీద లేకుండా చేసినటువంటి ఘనత వాళ్ళు పొందొచ్చేమో కానీ శాశ్వతంగా కోడెల దత్త అది ఆత్మహత్య కాదు. ఒక మనిషిని వేధించి చంపడం అది 306 కింద వాడి మీద కేసు నమోదు చేయాలి. శివరాము తమ్ముడిని ఇప్పుడు నేను పిలుపునిచ్చానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 15 మాసాలైంది. మరి ఒక్కసారి కూడా మీరు కంప్లైంట్ ఇచ్చి వాడి యొక్క సంగతిని తేల్చలేదని చెప్పి నాకు చాలా బాధగా ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. 306 సెక్షన్ కింద ఆత్మహత్యను ప్రేరేపించిన దాని కింద మరి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్య తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఏ తప్పు చేయని మాలాంటి వారిని నెలలో లోన పెట్టారు. మహానుభావుడు చనిపోయినప్పుడు నేను వచ్చేటువంటి అవకాశం కూడా నాకు లేదు. నేను అప్పటికే ఫస్ట్ ఆ ప్రభుత్వం రావడంతో ఫస్ట్ నన్నే లోనేశారు. నేను జైల్లో ఉండి పేపర్లో చూసుకున్నా, జైల్లో టీవీలో న్యూస్ పేపర్లో చదివా, అయ్యో ఇలా జరిగిపోయిందిరా అని. ఏం చేస్తాను ఎవరు చెప్పుకుంటే కూడా పక్కనే ఉండలేడు. మరి అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఉండిపోయాను నేను. అది ఖచ్చితంగానే తెలుగుదేశం పార్టీ కుటుంబం భావించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఎప్పుడు కోడెల గారు రాష్ట్ర విభజనానంతరం తొలి సభాపతి హైదరాబాద్లో, తర్వాత అమరావతిలో. ఈనాడు నేను శాసనసభకు వెళ్తే ఫస్ట్ దూరంలోకి వెళ్ళంగానే కనపడేది కోడెల శివప్రసాద్ గారి పేరే. అది కట్టింది ఆయన. ఈ రోజున ఆ యొక్క అసెంబ్లీ భవనాన్ని శంకుస్థాపన చేసింది మహానుభావుడు, కట్టించింది ఆయన. ఈ రాష్ట్రంలోనే 14-19 మధ్యలో మరి సత్తెనపల్లి నియోజకవర్గంలో అనేక టాయిలెట్లు కట్టి రికార్డు బద్దలు కొట్టినటువంటి వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. ఆనాడు కూడా ఆయన బ్రతుకున్నప్పుడు కూడా సత్తెనపల్లిని నన్ను రమ్మని ఆహ్వానించారు. నేను కూడా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కోడెల లాంటి మనిషి పుట్టొచ్చేమో కానీ మరలా అలాంటి కోడలను మాత్రం ఎవ్వరూ ఎప్పటికీ మరి చూడలేరు, చూడకూడదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి నేను అనేక సందర్భాల్లో అసెంబ్లీలో కానీ బయట కానీ ఆయన రూమ్కి వెళ్ళినప్పుడు కానీ మరి ఆయనతో ఉన్నటువంటి ఎలా ప్రభాకర్ అనేటువంటి వయసు అయింది. ఆ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఆయన సీనియారిటీ. ఏ రోజు నన్ను ఎలాని కూడా కనీసం సంబోధించినటువంటి విజ్ఞానం ఉన్న వ్యక్తి. ఏమా ప్రభాకర్ దా అని పనిగట్టుకుని కూర్చోబెట్టి కొన్ని విషయాల్లో అయితే నాకు ఫోన్ చేసి కూడా నాతో మాట్లాడేవాడు. ఆఖరిలో మన ప్రభుత్వం పోయేటప్పుడు ఎవడో ఒకడు వచ్చి నేను నర్సరావుపేట డిఎస్పీగా వెళ్ళాలని చెప్పి నన్ను అడిగాడు. ఒక్క మాట స్పీకర్ గారికి ఫోన్ చేసి చెప్పా. పాపం నా మాట మీద గౌరవంతో ఆయన వేశాడు. కానీ ఆ విధవ
పార్టీకి సహకరించాల. కానీ నన్ను ఇప్పుడు వీడు ఇలా చేశాడని మళ్ళీ తిప్పి కూడా నన్ను ఆయన ప్రశ్నించాల. కానీ అలాంటి వ్యక్తి యొక్క ఆశయ సాధన కోసం రాజకీయాల్లో అవకాశాలు వస్తాయి. తమ్ముడు తొందరపడద్దు. ఎప్పటికైనా కోడెల యొక్క వారసత్వాన్ని, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని పెద్దలు శ్రీధర్ గారు పార్టీ అధ్యక్షులు ఉన్నారు, ఇంకా మీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మీ భవిష్యత్తు అంతా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడి యొక్క భవిష్యత్తు వాళ్ళిద్దరి యొక్క భుజస్కంధాల మీద ఉంది. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. రేపు లోకల్ బాడీస్లో కానీ ఇతర విషయాల్లో కానీ ఎక్కడా కూడా పట్టు సడగకుండా ఏ ఒక్క కూటమి నాయకులకి ఇబ్బంది రాకుండా మరి ముందుకు నడపాలని కోడే యొక్క ఆశయ సాధనలో ప్రతి వారు కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, నన్ను కూడా రావిపాడు గ్రామం నుండి వచ్చి ప్రత్యేకంగా మీరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలిచినందుకు మీ స్థానిక శాసనసభ్యులు వారు ఫోన్ చేసి కూడా మరి ఆహ్వానించారు. కానీ నాకు ఇంత గౌరవం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా జన్మకి కూడా రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకున్నా. కోడెల గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో అధ్యక్షత వహించినటువంటి కొల్లి బ్రహ్మయ్య గారికి, స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు, మన ముఖ్య అతిథి యువ నాయకులు, నరసరావుపేట పార్లమెంట్లో కోడెల గారి లాగా అంత పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి మరి మన లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, నా మిత్రుడు నరసరావుపేట జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పెద్దకూరపాడు కొంబాలపాటి శ్రీధర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కోడెల తనయులు, నాకు అత్యంత ఆప్తులు కోడెల శివరామకృష్ణ గారికి, మంగవ మోహన్ కృష్ణ గారికి, తగ్గల ఉగ్రాణం హరిబాబు గారికి, హనుమకొండ శివప్రసాద్ గారికి, వేదికని ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి, ఈనాడు రావిపాడు గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున స్వర్గీయ కోడెల గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ ఒక పండుగ వాతావరణంలో చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరి హృదయపూర్వకంగా రావిపాడు గ్రామస్తులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈనాడు మరి బ్రతుకుంటే మరలా క్యాబినెట్లోనో లేదంటే మరొక్కసారి స్పీకర్ గాను మరి పనిచేసి ఉండేవాడు. ఎప్పటికీ కూడా కోడెల గారి యొక్క తెలుగుదేశం అంటే కోడెలంటే తెలుగుదేశంగా మరి ఉమ్మడి గుంటూరు జిల్లానే శాసించినటువంటి నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు నుండి నారా చంద్రబాబు నాయుడు గారు దాకా మరి ఆయన లేని ఉమ్మడి గుంటూరు జిల్లా లేదు అని చెప్పడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఏదైనా కోడలు ఉంటేనే చేయాలి, కోడలు చెప్తేనే చేయాలి
ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క నరసరావుపేటే కాదు, ఈ గుంటూరు జిల్లాలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆయనే చాటని చెప్పి చెప్పాలి. కొంతమంది దుర్మార్గుల యొక్క ఆలోచనల వల్ల, వాళ్ళ యొక్క కుట్రల వల్ల, కుయుక్తుల వల్ల తానికి తానే ఒక్క గంట కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు అనేటువంటి తీవ్రమైనటువంటి నిర్ణయం వల్ల ఈనాడు మన మధ్య లేకుండా పోయారు. దానికి కారణం మీకు తెలుసు. ఎవరి వల్ల కోడెల గారు అలాంటి జీవితాన్ని గడిపి ఎంతో మందికి మార్గదర్శకుడుగా మిగిలి మరి అలా బలవంతంగా అయిపోవటానికి కారకులు ఎవరో ఈనాడు ఆ కారకులందరూ కూడా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, రాజకీయంగా పునర్జన్మ లేకుండా చేసినటువంటి పల్నాడు ప్రజలకి ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాం. ఎప్పటికీ కూడా కోడెలకు గుర్తుగా వాళ్ళ యొక్క చరిత్ర రాజకీయంగా మీరు భూస్థాపితం చేస్తారని వాళ్ళే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను విశ్వసిస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.